నార్మల్ డెలివరీ జరగడం కష్టం. అంతేకాదు సిజరిన్ చేసిన తల్లి బిడ్డలో ఒకరు మాత్రమే బతికే ఛాన్స్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? తల్లి బిడ్డల్లో ఒకరు బ్రతకడం ఏంటి? నాకిద్దరు కావాలి. అయినోరా అయినో, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. అందుకే నేను హాస్పిటల్కి రమ్మన్నా. రే, జరిగిందంతా నీకు తెలుసు కదరా. నేను ఆల్యని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, నేను ఎవరి కోసం ఇంత కేర్ చేస్తున్నానో నీకంతా తెలుసు. రే, నాకు ఆల్య సేఫ్టీ ముఖ్యం. అలాగే నాకు బేబీ క్షేమంగా పుట్టడం ముఖ్యం. రే, ఇద్దరిని ఎలాగైనా కాపాడాలరా. రే, ఇంకా డెలివరీకి ఎలాగో టైం ఉంది కదరా. సంథింగ్ డూరా, ఏదో ఒకటి చేయాలరా ప్లీజ్. అదేరా చెప్తున్నాను. డెలివరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఎప్పటి నుంచే జాగ్రత్త పడాలి. ఇక నుంచి ప్రతి క్షణం అహల్యని కంటికి రెప్పలా చూసుకోవాలి. తను టెన్షన్ అవ్వకుండా, వరీ అవ్వకుండా, తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. తను ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది. అలాగేరా, ఆల్యని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇన్నాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతకు మించి కంటికి రేపలా చూసుకుంటాను. నేను ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాను. ఆల్య బ్రతకాలి, బేబీ కూడా బ్రతకాలి. నాకిద్దరూ కావాలి, నాకిద్దరూ కావాలి. ముందు నువ్వు ప్యానిక్ అవ్వకురా, టెన్షన్ అవ్వకు, ధైర్యంగా ఉండు. ఈ విషయం అహల్యకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తనని జాగ్రత్తగా చూసుకో. తనపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. తను దేనికి ప్యానిక్ అవ్వకూడదు. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి. అంత కరెక్ట్గా ఉంటేనే నువ్వు కోరుకున్నట్టు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఇక నుంచి తను ఒక గాజు బొమ్మలా చూసుకోవాలరా. ఓకేరా, నేను వెంటనే ఆల్య దగ్గరికి వెళ్ళాలి. రే, నేను వెళ్తున్నాను, బాయ్. మీరంటే నాకు ఇష్టం ఏర్పడుతోంది. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాననిపిస్తోంది. మీరంటే నాకు ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. మిమ్మల్ని దూరం చేసుకోలేని పిరికితనం ఉంది. నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, ఆయన్ని వదిలి ఉండలేనట్టు నాకు అనిపిస్తోంది. ఈ విషయం గౌతమ్ గారికి చెప్పినా, ఆయనకు తెలిసినా ఆయన ఏమనుకుంటారో. ఏంటి ఇలా జరిగింది? బల్లి పడితే అపశకునం అంటారు కదా. దేవుడా, ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ఈ విషయం గౌతమ్ గారికి చెప్తే టెన్షన్ పడతారు. ఎందుకైనా మంచిదే, ఒకసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నావు బేబీ? రోజు లెక్క పెట్టుకుంటున్నాను మామ్. ఆవేశపడకు. అహల్య మనకి తెలియకుండా గౌతమ్ని పెళ్లి చేసుకుంది. మనకి తెలియకుండా గౌతమ్తో తల్లి కాబోతోంది. కానీ మనకి తెలియకుండా బిడ్డనైతే కనదు. అది మాత్రం పక్కా. ఈ మాట ఇంకెన్నిసార్లు చెప్తాం మామ్? 2-3 నెలల నుంచి నాకిదే మాట చెప్తున్నావు. దాన్నేదో ఒకటి చేస్తానన్నావు, కానీ ఏమీ చేయలేదు. ఒకప్పుడు అది నా మీద కాన్సన్తో ఉండేది, కానీ ఇప్పుడు అది నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. గౌతమ్ ఎప్పటికీ తన సొంతమే అన్నట్టు నన్ను బెదిరించింది. నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు మామ్. దాని కడుపులో ఉన్న బిడ్డని చంపుతానన్నావు, దాన్ని చంపుతానన్నావు, దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతానన్నావు, గౌతమ్తో నా పెళ్లి చేస్తానన్నావు. కానీ ఇందులో ఒక్కటంటూ జరగలేదు. ఇక అది బిడ్డని కనేస్తే శాశ్వతంగా ఇంట్లో పాతుకుపోతుంది. పుట్టిన బిడ్డని వారసుని చేస్తారు, దాన్ని కోడల్ని చేస్తారు, దానికి హారతులు పడతారు. అది చూడ్డానికే నేనున్నాను. ఇక లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా మిగిలిపోవాల్సింది, లేదంటే ఏ విషయమో తాగి చావాల్సిందే. అంతేగా?
నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు బేబీ. ఒక్క అవకాశం రావాలి. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నేనిచ్చిన మాటని తప్పను బేబీ. డెలివరీ అయ్యేలోపు అహల్య కడుపులో ఉన్న బిడ్డని చంపుతాను. అహల్య నా ఇంట్లోంచి గెంటించేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. నువ్వే చెప్పావు కదా ఇక పాపం పుణ్యం మంచి చెడు ఏమీ లేవు అని. నేను కూడా ఇక దానికే ఫిక్స్ అయిపోయాను. ఆడపిల్లని డాక్టర్ అని కూడా మర్చిపోతున్నాను. నాకు కావాల్సింది గౌతమ్ మాత్రమే. అహల్య నువ్వేం చేసుకుంటావో చేసుకో. అహల్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డని కనకూడదు, ఆ ఇంట్లో ఉండకూడదు, గౌతమ్తో భార్యగా కంటిన్యూ అవ్వకూడదు. నాకు అర్థమైంది బేబీ. నువ్వు హ్యాపీగా ఉండు. నీకు నేను సంబంధాలు చూస్తాను. నిన్ను వదిలించుకోవాలని ఆ గౌతమ్ గడు కూడా నీకు సంబంధాలు చూస్తున్నాడు. కానీ నువ్వు గౌతమ్ని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోవని అర్థమైంది. నేను నీకు మాటిచ్చినట్టు ఇక మంచి చెడు పాపం పుణ్యం ఇవేమీ ఉండవు. ఈసారి మన చేతికి మట్టంటకుండా డిసైడ్ చేస్తాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా అహల్యని దెబ్బ కొడతాను. అది బిడ్డని కనకుండా చేస్తాను. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే గౌతమ్తో నీకు పెళ్లి చేస్తాను. నాకొక్క అవకాశం రానివ్వు. నేను అనుకున్న పని పూర్తి చేస్తాను బేబీ. ఓకే మామ్, డూ ఇట్ ఫాస్ట్. నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అనుకోగానే మీద బల్లి పడింది. ఈ విషయం తెలిస్తే ఆయన ఏమనుకుంటారు? ఏదైనా జరుగుతుందేమోనని దేవుడు ముందుగానే సంకేతం ఇస్తున్నాడా? ఆ ప్రమాదం ఎటువైపు నుంచి రాబోతోంది? ఒకవేళ బుల్లబ్బాయి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి నిజం చెప్తాడా, లేక ఆ సత్య కోమాలో నుంచి బయటికొచ్చి గౌతమ్ గారి గురించి చెప్తాడా? అసలు ఏం జరగబోతోంది? ఏదేవైనా సరే గుడికి వెళ్ళి పూజ చేయిస్తే మంచిది. గౌతమ్ గారికి ఏం కాకూడదు.